ఇంకా లీలా కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించి మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు, హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపిరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్ ఎక్కడో, తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్ హిస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడత పెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చింది, సినిమాలు చూడరు. వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు అన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో రెండు పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామిరంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు ఇటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాల ఉండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాం. మేమందరం ఓ ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 years వచ్చిన రోజున, మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామిరంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.